హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆకస్మిక మార్పుల వలన కొంత ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పకపోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనపరంగా ఇబ్బందులు అనేవి తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి దూకుడుతనం, తొందరపాటుతనం అసలు పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి కొంత దానికి సంసిద్ధమై ఉండండి. ఇక ప్రేమ విషయంలోనూ మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారస్తులు అనవసరమైన పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు అనేవి నెలకొనే అవకాశం ఉన్నందున కొంత మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. మీకు సంతాన విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. వివాహ విషయంలోనూ కూడా తప్పుడు సమాచారం అనేది అందుతుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార వాణిజ్యవేత్తల యొక్క వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు వారి యొక్క కృషి కొంత విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఈరోజు ఉత్సాహం తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.